నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, విశాఖ నగరంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో CBI ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. పోర్టులోని కంటైనర్ టెర్మినల్లో సీజ్ చేసిన ఉంచిన సరకు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు CBI అధికారులు. బ్రెజిల్ నుంచి 6 రకాల నిషేధిత డ్రగ్స్ అవశేషాలతో డ్రైడ్ ఈస్ట్ విశాఖ పోర్టుకు దిగుమతి అయినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. పరీక్షల కోసం నమూనాలు సేకరించిన అనంతరం న్యాయమూర్తి సమక్షంలో తిరిగే 25,000 కిలోల బ్యాగ్లను కంటైనర్లో ఉంచి ప్రత్యేక సీల్ వేశారు. ప్రస్తుతం ఈ కంటైనర్ VCTPL మెయిన్ గేటు వద్ద ఎగ్జామినేషన్ పాయింట్లో ఉంది. అత్యంత ఖరీదైన సరకు కావడం, కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో కంటైనర్ భద్రత కీలకంగా మారింది. శుక్రవారం రాత్రి అక్కడి నుంచి దానిని తరలించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కంటైనర్ను అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునే ప్రదేశంలో ఉంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోర్టు వద్ద దిగుమతి అయిన బెర్త్లో ఈ సౌకర్యం లేదు. డ్రైడ్ ఈస్ట్తో వచ్చిన కంటైనర్ను తెరిచి నమూనాలు పరీక్షించిన తర్వాత సంధ్య ఆక్వా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వర్షం కురిసే అవకాశముంది, తడిచి సరకు పాడైపోవచ్చు, సరుకును కంటైనర్లో ఉంచండి అంటూ ఆ సంస్థ ప్రతినిధులు CBI బృందాన్ని అభ్యర్థించారు. అదే సమయంలో సంఘటన స్థలం వద్ద ఎక్కువ మంది గుమిగూడటం వల్ల విచారణకు జాప్యమైందని CBI ప్రత్యేకంగా FIRలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో కంటైనర్ భద్రతపై CBI ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. డ్రగ్స్ నమూనాలను సేకరించడానికి ముందే సంధ్య ఆక్వా సంస్థ కార్యాలయంలో రికార్డుని CBI స్వాధీనం చేసుకుంది. శుక్రవారం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు సంబంధించి కాకినాడ మూలపేట వజ్రకూటంలో 7 అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. జడ్జ్ సమక్షంలో సేకరించి నమూనాల్ని ఢిల్లీలోని ల్యాబ్కు పంపనున్నారు. ఇప్పటికే సంధ్య ఆక్వా సంస్థపై కేసు నమోదు చేసిన CBI అధికారులు బ్రెజిల్ నుంచి కస్టమ్స్ తనిఖీలు తప్పించుకుని నౌక ఎలా చేరుకుందనే దానిపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. కాగా ఈ డ్రగ్స్ నేరుగా కాకుండా ఇతర పదార్థాలతో కలిపి దిగుమతి అవుతున్నట్టు ఇంటర్పోల్ పేర్కొనడంతో ఆ కోణంలో CBI విచారణ చేపట్టింది. డ్రగ్స్ ముతాలు కటింగ్ ఏజెంట్స్ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తాయి. కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల్లో కల్తీ పదార్థాలు కలిపి తక్కువ మొత్తంలో తీసుకుంటే ఎక్కువ కిక్కు కలిగేలా చేస్తారు. ఇలా కలిపే కల్తీ పదార్థాలను కటింగ్ ఏజెంట్స్గా వ్యవహరిస్తారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.